హలో చిత్ర, కమ్ కమ్. అన్నయ్య నువ్వు డాక్టరా? ఏ అన్నయ్యలు డాక్టర్లు కాకూడదా? ఏదో బిజినెస్ అని. యా, ఇది బిజినెస్సే కదా, జనాల ఆరోగ్యంతో. మరి షణ్ముఖ నీలకంఠ ఫైల్ ఇట్ ఇవ్వు. ఏంటమ్మా ఇదంతా, నాకెందుకు చెప్పలేదు? నేనే నమ్మలేదు కాబట్టి. మూఢనమ్మకాలను నమ్మద్దని మాట్లాడిన నేనే నా కళ గురించి చెప్తే ఇన్నాళ్ళ నా రీసెర్చ్కి వెలుగుండదేమోనని. కళ ఏంటి చిత్ర నువ్వు అనేది? నిజం. రిలాక్స్ అవ్వు చిత్ర, నర్వస్గా ఉందా? నౌ యు ఆర్ గోయింగ్ ఇంటూ డీప్ స్లీప్. రిలాక్స్ రిలాక్స్. నువ్వు అంటున్న నీ కళ నీకు ఎప్పటి నుంచి వస్తుంది? గత కొంతకాలంగా. డ్రీమ్స్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్. నీ ఊహలు, నీ భయాలు ఎప్పుడో ఇంటర్నల్గా నీ బ్రెయిన్లో స్టోర్ అయిన ఇన్సిడెంట్స్ కూడా ఇలా కలలుగా రావచ్చు. లేదు, ఒక్కసారి వస్తే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ అదే కళ మళ్ళీ మళ్ళీ వస్తుంటేనే భయం వేస్తుంది. నేను ఇంతగా భయపెడుతున్నా కళ ఏంటో చెప్తావు చిత్ర? ఆ మనిషిని చంపద్దని నేను అరుస్తూనే ఉన్నాను. కానీ ఆ లేడీ అతను దారుణంగా కొట్టి మనుషులు కానీ ఆ ప్లేస్ కానీ నాకు పరిచయం లేనివి. మీరు ఇవన్నీ నమ్మడం లేదు కదా? అంటే కామన్ కానివి నమ్మకపోవడం సహజమే కదమ్మా. ఆఫ్ కోర్స్, ఇదంతా నాకు కాకుండా వేరెవరికైనా జరిగిందని చెప్పినా నేను మీలాగే అనేదాన్ని పిచ్చి అని. కానీ ఇలా చెప్పకపోవడం మంచిది కాదు కదా. చెప్పలేను సార్, ఎందుకంటే ఇది నిజమని నిరూపించేందుకు నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. సి చిత్ర, నిద్ర అనేది ప్రతి ప్రాణికి దేవుడిచ్చిన వరం, కానీ అదే నీకు శాపం. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్. దేనికి? ధైర్యం చెప్పినందుక? జారిపడినందుకు. ఓ కమ్ ఆన్, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. నీకు మళ్ళీ ఇలాంటి కళలు వచ్చినప్పుడు నాకు చెప్పు. ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూద్దాం. యూ కెన్ వెయిట్ దేర్, ఐల్ కమ్. హాయ్ సార్, మేము మిమ్మల్ని ముందు నుంచే కన్సల్ట్ చేస్తున్నామని చిత్రకి చెప్పలేదు. థ్యాంక్ యూ. చెప్పను కూడా. మీరు నా దగ్గరికి చిత్రం తీసుకొస్తానని చెప్పినప్పుడు నేనే చిత్ర దగ్గరికి వెళ్తాను. ఈ కేసుని రివర్స్లో డీల్ చేయడమే కరెక్ట్ అని నేను ఎందుకన్నానంటే, ఇలాంటి టిపికల్ కేసులో పేషెంట్ నన్ను డాక్టర్గా కంటే ఫ్రెండ్గా నమ్మినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నేను తన కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొదటి అనుమానం తనవి ఇల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అయి ఉండొచ్చని, లేదా డ్రగ్స్ తీసుకుంటుందని. అందుకే తన బ్లడ్ శాంపిల్ అండ్ సలైవా టెస్ట్ చేశాను. నార్మల్ అని వచ్చింది. మైండ్ రీడింగ్ టెస్ట్లో కూడా బ్రెయిన్ వేవ్స్ నార్మల్గా ఉన్నా తను అబ్నార్మల్గా బిహేవ్ చేసింది. ఆఖరికి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అడిగితే ఇప్పుడు ఒక కొత్త కథ చెప్పింది. ఐ మీన్ కళ గురించి చెప్పింది. కళ గురించా? తను ఎవరితో మర్డర్ చూస్తూ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న కళ వస్తుందంటోంది. ఇంతకాలం మాకెందుకు చెప్పలేదు? చెప్తే పిచ్చిదని ముందే తేల్చేస్తాం కదా. పిచ్చా? ఎస్, మేబీ తనకు పిచ్చి అయి ఉండొచ్చు, లేదా ఓపెన్ గా చెప్తే లెస్బియన్. అంటే ఆ కళ వచ్చినప్పుడే ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం, సెడ్యూస్ చేయడం, చంపేంత వరకు తెగించడం చేస్తుందా? క్వైట్ ఫనీ. ఒక బౌల్ తీసుకురా. నీ బ్యాంగిల్ ఇలా ఇవ్వు. ఆ సర్కిల్లో ఈ కాయిన్ వేయి. గుడ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. మిస్డ్. టార్గెట్ మిస్డ్. ఇంకోసారి ట్రై చేస్తావా? పడకపోవచ్చు సార్. వాటర్లో పడగానే దాని వెయిట్ లాస్ అయ్యి పాత్ డీవియేట్ అవుతుంది కనుక. దట్స్ ఇట్. కానీ ఫిజిక్స్ కి సైకాలజీకి లింక్ ఏంటి సార్? ఫస్ట్ టైం ఈ కాయిన్ ని సర్కిల్లో వేయగలగడం కాన్షియస్ స్టేజ్. సెకండ్ టైం టార్గెట్ కి నీకు మధ్యలో వాటర్. ఆ వాటరే నిద్ర, సబ్ కాన్షియస్ స్టేజ్. మనిషిని నియంత్రించేది మెదడు, ఆ మెదడు కూడా నియంత్రించలేనిది నిద్ర. నిద్రలో కనే కలల్ని ఆ మెదడు కూడా ఆపలేదు. మనం పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల అప్పుడప్పుడు మననెవరో గొంతు పట్టుకుని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయలేం. అదే స్లీప్ పెరాలసిస్.
కామన్ మ్యాన్కి గాలెక్కింది అంటారే అలా. ఒకవేళ నిద్రలో కూడా తను నువ్వు అన్నట్టు చేస్తే అది నార్కోలెప్సీ డేంజర్ స్టేజ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు హెల్యూసినేషన్స్ వల్ల లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. ఇలాంటి వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. చాలా టిపికల్ కేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ మీరే ఎలా అంటున్నారంటే? టిపికల్ అన్నాను కానీ ఇంపాసిబుల్ అనలేదుగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇలాంటి కేసు డీల్ చేసినప్పుడే పేరు వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. చిత్రది మనుషులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమే అయితే వాట్? చిత్ర కలలో ఎవరిదో మర్డర్ చూశానంటుంది. స్వామీజీ చెప్పినట్టు చనిపోయిన అతని ఆత్మే తనతో ఇవన్నీ చేస్తుందేమో. చిత్రకెవరు తోడలేరన్నావుగా, ఇదిగో ఇక్కడే ఉంది మరో పిచ్చిది. డాక్టర్, లేకపోతే ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఆ కళ చిత్రకి ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీ మేడం? హియర్ లైస్ ద పాయింట్. తన కళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చిత్ర. అసలు లేని ప్లేస్కి తను ఎలా వెళ్తుంది, వెళ్ళి ఆ మర్డర్ ఎలా చూస్తుంది? ఆమె కల్లోకి వచ్చే ప్లేస్లు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ప్లేసెస్ ఉన్నది భూమి మీద కాదు, చిత్ర కళలో మాత్రమే. అవునా?